మాత్రం విష్ణునే మన వెన్నెల కిషోర్ అయితే ఎస్కే అండి డెఫినెట్ గా దాంట్లో డౌట్ లేదు. ముందు ఎప్పుడు ప్లేస్ రిజర్వ్ చేసేసుకోవాలి. గాయత్రి లేదు నా క్యారెక్టర్ ఎప్పుడు, గాయత్రి లేదు, ఇవానా లేదు, అండ్ కేతిగా కూడా లేదు. ఎప్పుడు కూడా రూమ్ లో బిర్యానీలో ఎన్ని ముక్కలు వచ్చినాయి దాన్ని ఎలా సపరేట్ చేసుకోవాలి, ఎవరు ముక్క ఎక్కి దాచుకోవాలి తప్పు పెద్ద. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరం స్టేజ్ మీద ఉండి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే అల్లు అరవింద్ గారికి. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడున్నా, లేదంటే నా ద్వారా నా తర్వాత ఎస్కేఎన్ కానీ, లేదంటే భాను కానీ, రియాజ్ కానీ, మీ అందరూ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ఉండటానికి కానీ, ఈ స్టేజ్ మీద ఇంత గౌరవంగా మీ అందరూ మీతో మాట్లాడటానికి కానీ, వీళ్ళందరూ ఇవన్నిటికీ కూడా ఆయన ఇచ్చిన మాకు ఆశీస్సులు, ఆయన ఇచ్చిన మాకు బలమే. ఆయనంటూ లేకపోతే మేము ఎవరం కూడా లేము. అందుకని ఫస్ట్ మీ అందరం కలిసి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది 100% అల్లు అరవింద్ గారికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎవరు మీ బిడ్డలం కాదు, అయినా కూడా గీతార్స్ అనే అంత పెద్ద సంస్థను తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నమ్మి మా అందరినీ కూడా మీరు ఒక హార్స్ రైడర్ కింద, దాన్ని ఏమంటారు, ఒక రథసారథి కింద వెనకాల కూర్చుని మీ గుర్రాలన్నింటినీ పరిగెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా లైఫ్ లో మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా మాకు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, అంటే సమ్మర్ అనగానే ఇది వరకు ఏంటంటే సినిమాల మీద సినిమాలు వచ్చేయడం, లేదంటే కనుక సమ్మర్ అనేది ఒక పెద్ద ఈవెంట్ కింద ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఉండేది. లాస్ట్ ఒక 3 years నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా చేంజ్ అవుతూ వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ సినిమా థియేటర్లో ఈ రోజు నిజంగా అంత మంచి ఆక్యుపేషన్ కానీ, అంత మంచి కెపాసిటీతో రన్ అవుతుంది అంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మా ఇద్దరు హీరోయిన్స్. సార్, విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, మీ మ్యాజిక్ అయితే థియేటర్లో, అంటే ఇది నాట్ ఓన్లీ ఫిలిం కాదండి, టోటల్ ఇండస్ట్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 month లో మా థియేటర్స్ ఎట్లాగా ఎంత లాస్ ఫేస్ చేస్తున్నామో. నిజంగా ఈ సినిమా అయితే ఈ మంత్ సేవ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా సూపర్ హ్యాపీ ఏంటంటే విజయక, ఎస్పెషల్లీ నువ్వు కానీ, నేను కానీ, అరవింద్ గారు కానీ అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక థియేటర్లో డైలాగుల కన్నా నవ్వులు గట్టిగా వినిపించినప్పుడు చాలా ఆ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి వెళ్ళండి, చాలా మంది అన్నారు సార్ నాకు డైలాగ్ వినబట్టలేదు బికాజ్ ఆఫ్ పక్కన అంత గట్టిగా నవ్వడం వల్ల అని చెప్పి. అండ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇయర్స్ ఇలా పెట్టుకునేదండి. డెఫినెట్ గా మీరైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అందరితో కలిపి. అండ్ చాలా మాట్లాడాలని ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా చాలా మంది గెస్ట్లు ఉన్నారు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అండ్ కేతిక గారు అండ్ ఇవానా రాలేదు, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగుంది రియాజ్, మీ గురించి మాట్లాడాలని ఉంది, బట్ ఐ విల్ టేక్ ద టైం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.